అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బులియన్ మార్కెట్ లో ఇవాళ బంగారం వెండి ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగి ఆల్ టైమ్ రికార్డుకు చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 11,770 పెరిగి 1,78,850 రూపాయలకు చేరింది. అటు వెండి వెరుగుదలకు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. కేజీ వెండి ధర ఏకంగా 25,000 పెరిగి 4,25,000కు చేరింది. ఇక కేవలం 3 రోజుల్లోనే 50,000 పెరిగి హద్దులు లేకుండా పెరుగుతుంది. ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో సిల్వర్ వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడమే ఈ పెరుగుదలకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక మరోవైపు రూపాయి మరింత పతనమైంది. డాలర్తో పోలిస్తే 92 రూపాయలకు చేరింది. దీంతో వారంలోనే మూడోసారి రికార్డులు బ్రేక్ చేసింది. మంగళవారం 91.68గా ఉన్న రూపాయి నిన్న 91.99కి చేరింది. త్వరలోనే ఇది 100కు చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. బులియన్ మార్కెట్ లో ఇవాళ బంగారం వెండి ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగి ఆల్ టైమ్ రికార్డుకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 11,770 పెరిగి 1,78,850 రూపాయలు చేరింది. అటు వెండి పెరుగుదల కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. కేజీ వెండి ధర ఏకంగా 25,000 పెరిగి 4,25,000కు చేరింది. కేవలం 3 రోజుల్లోనే 50,000 పెరిగి హద్దులు లేకుండా పెరుగుతుంది. ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో సిల్వర్ వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడమే ఈ పెరుగుదలకు కారణమని తెలుస్తుంది. ఇక మరోవైపు రూపాయి మరింత పతనమైంది. డాలర్తో పోలిస్తే 92 రూపాయలకు చేరింది. దీంతో వారంలోనే మూడోసారి రికార్డులు బ్రేక్ చేసింది. మంగళవారం 91.68గా ఉన్న రూపాయి నిన్న 91.99కి చేరింది. త్వరలోనే ఇది 100కు చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఇదే అంశంకి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అనుష. గోల్డ్ సిల్వర్ రేట్స్ అయితే ఆల్ టైమ్ హైకి చేరింది. దీనికి గల కారణాలు ఏంటండి? ఓకే, ఇప్పుడు లేటెస్ట్ గా కరెంట్ అఫైర్స్ అంటే ఏంటంటే యుఎస్ ఏదైతే ఇరాన్ పశ్చిమాసియాలో అమెరికా వాళ్ళు యుద్ధ నౌకలు ఇరాన్ పై ఏ క్షణానైనా దాడి జరగొచ్చు అనేది న్యూస్ అన్నమాట. దాంతో రాత్రి గోల్డ్, సిల్వర్, కాపర్ అన్ని కూడా ఆల్ టైమ్ హైకి రీచ్ అవడం జరిగింది. ఎప్పుడైతే 2026 డిసెంబర్ కి $6,000 అంటే అంతకుముందు $5,000 టార్గెట్ ఉండే, 5,500 టార్గెట్ ఉండే, ఇవాళ 5,625 అయిపోయింది. అంటే వాళ్ళ టార్గెట్లు గోల్డ్మెన్ సాచ్ వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ టార్గెట్ అన్ని రీచ్ అయిపోతే ఇప్పుడు 6,000 చెప్తున్నారు. అదే టార్గెట్ ఇవాళ అప్పుడే $5,625లో ఉంది. గోల్డ్, సిల్వర్ వచ్చి $119.45, $120 ఉంది. అది $150కి రీచ్ అయింది అనేది డిసెంబర్ 31, 2026కి. కాపర్ కూడా ఆ టైం హైలోనే ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో మెయిన్ ఏ రోజుకి ఆ రోజు ఏదో ఒక వార్త రావటం. ఇప్పుడు ప్రజెంట్ ఏంటిది అంటే ఈ అమెరికా యుద్ధ నౌకలు ఇరాన్ మీద ఏ క్షణానైనా దాడి జరగవచ్చు అనేది ఒక న్యూస్. దాంతో అది కనుక యుద్ధం కనుక జరిగితే ఎంత హైకి వెళ్లే అవకాశాలే కనపడుతున్నాయి. అయితే ఇది అయిద్దా కాదా, యుద్ధం జరుగుతుందా జరగదా, యుద్ధం జరుగుతుంది అంటే ఇక అది తీవ్ర పరిణామం. వాళ్ళు ఇప్పుడు ఏమంటారు, యుద్ధం చెయ్యము కానీ యుద్ధానికి అయితే మేము రెడీగా ఉన్నాము, కానీ మేము కూడా రెడీగా ఉన్నాం అంటే ఇరాన్ వాళ్ళు కూడా మేము తిప్పికొట్టడానికి రెడీగా ఉన్నామని వాళ్ళు అనటం. మళ్ళీ ఇప్పుడు ఏంటి, చర్చలకు రండి అని మళ్ళీ చెప్పడం అమెరికా వాళ్ళు. ఏమని, మీరు కనుక చర్చలకు వస్తే మేమేమి యుద్ధం చెయ్యము, ఆ బోర్డర్ లో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ మా వాళ్ళు వచ్చేస్తారని అనటం అనమాట. అది ఇప్పుడు మెయిన్ రీజన్. దాంతో రాత్రి గోల్డ్, సిల్వర్, కాపర్ అన్ని కూడా ఆల్ టైమ్ హైకి రావడం జరిగింది. నిన్న అమెరికాలో వడ్డీ రేట్ల డెసిషన్ ఉండే, అది కూడా అన్చేంజ్ అనమాట. మొన్నటి వరకు ఏంటిదంటే పావుల వడ్డీ రేట్లు తగ్గిస్తారు అనేది ఉండే. అయితే ఇప్పుడున్నటువంటి అనిశ్చిత పరిస్థితులతోటి అక్కడ అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరగటం, దాంతో ఎవరైతే పావెల్ గారు నేను వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం లేదు అని చెప్పేసి అన్చేంజ్ అనమాట. అంటే అంతకుముందు పెంచడం కానీ తగ్గించడం కానీ ఏం లేకుండా న్యూట్రల్ ఉంచడం, ఫ్లాట్ ఉంచడం. అంటే తగ్గించే అవకాశం లేదు అని తగ్గించలేదు. అయితే దాంతో ఫెడరల్ రిజర్వ్ ఒకటి క్లియర్ అయింది.
అయితే ఫెడరల్ రిజర్వ్ కనుక వడ్డీ రేట్లు తగ్గిస్తే గోల్డ్ సిల్వర్ పాజిటివ్, కానీ ఇప్పుడు అన్చేంజ్ అయింది. కానీ గోల్డ్ సిల్వర్ నెగిటివ్ కానీ మామూలుగా ఉండాలి. కానీ ఈ ఇరాన్ ఇష్యూ తోటి మళ్ళీ గోల్డ్ సిల్వర్ ఏదైతే ఉందో మళ్ళీ ఆల్ టైమ్ హైక్ రీచ్ అవడం జరిగింది. ఇది ఎక్కడ వరకు రీచ్ అయితే అంటే మీరు అన్నట్టు ఒక్కసారికే తెల్లారపాటికే 25,000 పెరిగింది. అంటే నిన్న 1 కిలో కనుక ఉన్నట్టయితే ఇవాళ తెల్లారపాటికి 25,000 వచ్చినట్టే. సరే అమ్ముతడా ఉంచుతడా ఇంకా పెరుగుద్దా అదే తర్వాత సంగతి. అంటే ఈ రోజుకి ఆ రోజు మనం చెప్తూనే ఉన్నాము, ఏ రోజు ఆ రోజు అదే హై అవుతుంది. అంటే ఎప్పటికప్పుడు ఈ రోజు హై అన్నాం అనుకోండి, రేపన్నాం అనుకోండి, మళ్ళీ రేపటిదే హై అవుతుంది, ఆ టైం హై, న్యూ హై. అంటే మనం గెస్ చేయలేకపోతున్నాం ఎలా అనేది. అంటే ఊహకు కూడా అందట్లేదు ఇంత పెరుగుతుందా, ఇంతవరకు ఇంకా ఎంతవరకు పెరుగుతుంది అనే దానికి మెయిన్ ఏంటిదంటే ఇవే రీజన్లు. ఏది ట్రంప్ ఏ రోజు ఒకసారి వెనిజులా అంటాడు, ఒకసారి గ్రీన్లాండ్ అంటాడు, ఇప్పుడు ఇరాన్ మీద దాడి అంటాడు, లేకపోతే సుంకాలు అంటాడు, లేకపోతే ఇరాన్ కి ఎవరైతే క్రూడ్ ఆయిల్ కానీ ఇరాన్ నుంచి ఏదైనా రష్యా నుంచి కానీ క్రూడ్ ఆయిల్ ఎవరెవరైతే తీసుకుంటారో వాళ్ళందరికీ సుంకాలు టారిఫ్లు అని అంటాడు. వీటన్నిటితోటి ఇప్పుడు మన మార్కెట్లు అదే కమోడిటీస్ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో అవి మన మార్కెట్లు మన దగ్గర పెరగటం కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్ లోనే పెరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఫిజికల్ గా గోల్డ్ కానీ ఈటీఎఫ్లు కానీ అవన్నీ కూడా పెరగటం జరుగుతుంది ఏది మన మార్కెట్లలో. మళ్ళీ వీటన్నిటితోటి మార్జిన్ ఒకటి పెంచటం, మళ్ళీ వీటన్నిటితోటి ఎక్స్పైరీ డేట్లు రావటం, ఈ ఎక్స్పైరీ డేట్లు అనుకోండి మార్జిన్ పెంచడం అనుకోండి, లేకపోతే ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెరగటం అనుకోండి, షార్ట్ కవరింగ్లు అనుకోండి, లేకపోతే ఇప్పుడు ఏదైతే మన ఇక్కడ అంటే ఇరాన్ యుఎస్ టెన్షన్స్ అనుకోండి, ఈ డాలర్ ఏదైతే వీక్ అవటం, డాలర్ కూడా బాగా వీక్ ఉంది, ఇవన్నీ రీజన్స్ తోటి ఇవన్నీ పెరుగుతున్నాయి. అయితే మనకి ఇటువంటి అంటే మనం ఇక రోజు అప్డేట్ చేయడం తప్ప ఎప్పుడు పెరుగుతుంది ఎక్కడ పెరుగుతుంది ఏంటిది అనేది మనకి ఇక ఇంత మంచి మనం ఎక్కువ డిస్కస్ చేయలేము. ఎందుకోసం అంటే మనము పెరుగుద్దని చెప్పలేము, తగ్గుద్దని చెప్పలేము, ఏ టైంలో ఏం జరుగుద్దో. ఎందుకంటే ఇంత తీరిగా అంటే ఈ తీరిగా మనం గెస్ చేయనంతగా ఎక్స్పెక్ట్ చేయనంతగా ఈ జ్యువెలరీ షాప్స్ వాళ్ళు కూడా ఎప్పటి నుంచో ఏళ్ల నుంచి ఉన్న వాళ్ళు కూడా పెరుగుద్ది అని చెప్తుంటారు. ఎంతవరకు పెరుగుద్ది, ఎక్కడ పెరుగుతుంది, ఎక్కడ ఆగుతుంది అనే దానికి మన మార్కెట్లు కావు, ఇంటర్నేషనల్ మార్కెట్లు. అందుకని ఇంటర్నేషనల్ మార్కెట్ ను మనం ఫాలో అవ్వాల్సిందే. అవి ఎక్కడ ఏం జరుగుతుంది అనేది దానికి కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి, ఇరాన్ వార్ అనుకోండి, లేకపోతే రోజు ఏదో ఒక న్యూస్. అంటే మొన్న ఒక్కరోజు మాత్రం ఆ దావోస్ లో ఆయన అనౌన్స్ చేయడం జరిగింది, మేమేమి సరే గ్రీన్లాండ్ ఇష్యూలో మేము కొంచెం ఏం లేదు, మీరు ఇస్తేనే తీసుకుంటాం కానీ మాకు ఇవ్వాల్సిందే అన్నట్టుగా అని తలబడ్డాడు అన్నారు. ఒక్కరోజు కొంచెం కరెక్షన్ కి వచ్చింది, మళ్ళీ తెల్లారి నుంచి అదైపోయింది, ఇరాన్ ఇష్యూకి రావడం జరిగింది. అందుకని మనం ఇక అంటే అప్డేట్ చేయడం తప్ప మనం ఎక్కువ శాతం మనం ఏమి బై చేయటము అనేది ఇప్పుడు దీన్నే ఏమంటారంటే బై చేసాం అనుకోండి ఏ టైంలో కరెక్షన్ అయిద్దామో అని భయం. రెండోది కొనకుండా ఉన్నాం అనుకోండి పెరుగుతూనే ఉంది, తెల్లారిపాటికి వేలు పెరుగుతూ వచ్చింది. గెస్ చేయలేదు అనమాట. అంటే మన మార్కెట్లు మన క్లోజ్ అయ్యే టైంకి నైట్ అమెరికా మార్కెట్లు రన్నింగ్ లో ఉంటాయి, అప్పుడు అనౌన్స్మెంట్లు జరుగుతాయి. ఏది ఈ విషయంలో మన అంటే మార్కెట్ న్యూస్ అనమాట. అంటే మనకి ఎప్పుడు తెలుస్తుంది, తెల్లారితేనే తెలుస్తుంది. అంటే రాత్రిపూట ఇరాన్ వాళ్ళు ఈ విధంగా జరిగింది అనేది, దాంతో ఈ కమోడిటీస్ పెరిగింది అనేది మనకు తెలుస్తుంది. దాన్నే మనం అప్డేట్ చేస్తాం అంతే తప్ప వేరే విధంగా మనం గెస్ చేయటం కానీ ఎక్స్పెక్ట్ చేయటం కానీ. అయితే టెక్నికల్ ఇండికేటర్స్ ఫండమెంటల్స్ అవన్నీ ఇప్పుడు ఏం పనిచేయట్లేవు. ఎందుకోసం అంటే టెక్నికల్ ఇండికేటర్స్ ఏదైతే ఓవర్ బాట్ ఉందో ఎక్కడో పై వచ్చింది, సెల్ లేదు అసలు. మరి అది సెల్ రావాలి ఎక్కడో ఒక దగ్గర, అది రావట్లేదు. లేదు ఫండమెంటల్ గా న్యూస్ ఎట్లుంటది అంటే షేర్ మార్కెట్ పెరిగినప్పుడు గోల్డ్ సిల్వర్ తగ్గాలి, షేర్ పెరుగుతుంది. అయితే ఇప్పుడు అట్లా లేదు, షేర్ మార్కెట్ పెరిగినప్పుడు అది పెరుగుతుంది, అది పడ్డప్పుడు ఇది కూడా పట్టడం జరుగుతుంది. కానీ ఈ గోల్డ్ సిల్వర్ అసలు పట్టమే లేదు, కంటిన్యూగా ఒక్క రోజు మధ్యలో ఇచ్చింది అనుకోండి, ఇక తర్వాత ఇంక ఏం లేదు, కంటిన్యూగా దానిపైన చేస్తూనే పోతుంది. మన షేర్ మార్కెట్ వచ్చేటప్పటికి ఏదో ఒక న్యూస్, నిన్న యూరోపియన్ యూనియన్ తోటి టైఅప్ అవడం తోటి 2 రోజులు మన మార్కెట్లు పెరిగినాయి. మళ్ళీ ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ జరిగిపోతూనే ఉంది. మళ్ళీ రేపు వీకెండ్, ఫ్రైడే, సాటర్డే మళ్ళీ లేదు, సండే మనకి బడ్జెట్ ఉంది. కాబట్టి థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ ఉన్నాయి, మన మార్కెట్ కి వచ్చేటప్పటికి బడ్జెట్ ఉంది, రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఇక బడ్జెట్ లో ఏమేం జరుగుతుంది అనేది బడ్జెట్ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు. బడ్జెట్ వెయిట్ చేసినాక బడ్జెట్ ని బట్టి మన మార్కెట్లు పాజిటివ్ నెగిటివ్ న్యూట్రల్ అనేది మన మార్కెట్ల మీద ఎఫెక్ట్ ఉంటుంది. గోల్డ్ సిల్వర్ మాత్రం ఎక్కడ ఆగుద్ది ఎప్పుడు ఆగుద్ది అనేది తెలియదు. అయితే జనరల్ గా ఏం జరుగుతుందంటే అందరూ ప్యానిక్ అయిపోతున్నారు. అంటే మిస్ అయిపోయినవే,
ఫోమో అంటారు దాన్ని, అంటే మిస్ అయిపోయినట్టు, అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే అరే మిస్ అయిపోయినవే, మన దగ్గర పైసలు ఉండి కూడా కొనుక్కోలేకపోయినవే, ఇప్పుడు ఇంత పెరిగింది అనుకుంటారు. ఇంత పెరిగిన తర్వాత కొన్నామని అన్నారు అనుకోండి, ఏ టైంలో ఏం జరుగుతుందని మళ్ళీ ఒక భయం ఉంటది ఏది కొన్న వాళ్ళకి. ఇక కొన్నోళ్ళు అంటే ఇంకా ఏమలే మన వల్ల కాదని వదిలేయటం తప్ప మనం చేసేదే లేదు, మనం అప్డేట్ చేయడం తప్ప ఏ రోజు ఆ రోజు. ఇప్పుడైతే ప్రజెంట్ ఇదే న్యూస్, ఏది అమెరికా వాళ్ళు ఇరాన్ మీద ఏ టైంలో అయినా దాడి జరగవచ్చు అనే వార్తతోటి రాత్రి ఉంటది. సపోజ్ ఇవాళ మళ్ళీ ఇరాన్ మీద దాడి ఏం లేదులే, వాళ్ళు చర్చలకు వచ్చి అన్నారు అనుకోండి, మళ్ళీ కొంచెం గోల్డ్ సిల్వర్ సర్దు అనుకుంది, అంతకుమించి మనం ఎక్కువ చెప్పడానికి లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.